హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమికి షాక్ తగిలింది. ఆధ్యాత్మిక గురువు శ్రీ పీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో బాలయ్య ఎక్కువ నుంచి బరిలో నిలిచారు. బాలకృష్ణపై రగిలిపోతున్న పరిపూర్ణానంద స్వామి పరిపూర్ణానంద నిర్ణయంపై సర్వత్రా చర్చ. హిందూపురం అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ గా పరిపూర్ణానంద పోటీ. సీటు విషయంలో చంద్రబాబుని కలిసిన లేని ఫలితం. బాలయ్యనే టికెట్ అడ్డుకున్నారని భావించిన స్వామి పరిపూర్ణానంద టీడీపీ ఓట్లు చీల్చుతారా? హిందూ భావజాలంతో ముందుకెళ్తున్న పరిపూర్ణానంద హిందూపురం నుంచి పోటీ చేయడానికి స్వామి పరిపూర్ణానంద డిసైడ్ అయ్యారు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తాననుకున్న స్వామీజీకి బాలకృష్ణ అడ్డు తగిలినట్లు తెలుస్తుంది. హిందూపురంలో ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకుకు గండిపడకుండా బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే స్వామి పరిపూర్ణానందకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. అందుకే బాలకృష్ణపై రివెంజ్ తీసుకోవాలని పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం. హిందూ మత బోధనలతో తెలుగు రాష్ట్రాల్లో స్వామి పరిపూర్ణానంద మంచి గుర్తింపు సాధించారు. ఆ గుర్తింపుతోనే ప్రజాప్రతినిధిగా కావాలని భావించారు. వాస్తవానికి తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు స్వామి పరిపూర్ణానంద. ఎన్నికలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. బీజేపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ప్రకటించారు. అంతటితో ఆకుండా ఓ సన్యాసి తెలంగాణకు సీఎం కాలేడా అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగి, తెలంగాణలో పరిపూర్ణానంద అంటూ తనకు తాను ప్రచారం చేసుకున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు వైపు ఆసక్తి తగ్గించారు. పెద్దగా కనిపించడం కూడా లేదు. అయితే తాజాగా ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో మళ్లీ యాక్టివ్ అయ్యారు. హిందూపురంలో లోక్సభ స్థానంపై దృష్టి పెట్టారు. పెనుగొండను స్థావరంగా చేసుకుని రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ మద్దతు పుష్కలంగా ఉండడంతో ఇక తనకు తిరుగులేదని భావించారు. కానీ హిందూపురం పార్లమెంటు స్థానం పరిధిలో ముస్లిం ఓటు బ్యాంకు అధికం. ఆ సీటు బీజేపీకి ఇస్తే అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎఫెక్ట్ ఉంటుందని, అది మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది. బీసీ నేత పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. అప్పటి నుంచి కోపంతో ఉన్న స్వామి పరిపూర్ణానంద చివరి వరకు ప్రయత్నాలు చేశారు. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. అయినా వర్కౌట్ కాకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. ఒత్తుల కారణంగా కానీ హిందూపురం సీటు వస్తుంది అని చెబుతూనే తర్వాత ఏ సమాచారం లేకుండా అది బీజేపీకి ఇవ్వట్లేదనేది ప్రకటించారు. దాని మూలాల్లో వెళ్ళి ఎందుకు బీజేపీకి ఇవ్వాలి, ఇక్కడ నేను నిలబడున్నాననేటువంటి ప్రశ్నిస్తే స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్న మాటలు ఏంటంటే, స్వామీజీకి ఇస్తే ముస్లింలందరూ మాకు దూరం అవుతారు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఒక ముస్లింల కోసం ఒక స్వామీజీని తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు. ముస్లింల కోసం 85% హిందువుల ఓటు బ్యాంకుని బొందలో పెట్టడానికి ఆయన సిద్ధమైపోయారు. ముస్లింల కోసం ఒక హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు. నన్ను మళ్ళీ బరిలో దింపాలనుకుంటే వాళ్ళు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. హిందూపురంలోనే దిగుతాను నేను, ఇక అక్కడి నుంచి కదలను. హిందూపురం ప్రజలు వద్దనుకుంటే తప్ప ఎవరు కాదన్నా నేను అక్కడే నిలబడి తీరుతాను. గెలుస్తామా ఓడుతామా అనేది దైవం చూస్తారు. దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రజలు ఎలా ఉన్నారనేది వాళ్ళు కూడా చూపిస్తారు. పొత్తులు గిత్తులు రాకముందే నేను చెప్పాను కాబట్టి ఆ పొత్తుల్లో భాగంగా ఇవ్వాల్సిందే. 1 yearగా పనిచేసినప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఎంపీగా వేస్తున్నాను, ఎమ్మెల్యేగా వేస్తాను. మామూలుగా వాళ్ళు ఇస్తే ఒక ఎంపీగా ఉందాం అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా లాక్కొచ్చుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు తప్ప. అయితే ఆయన హిందూపురం ఎంపీ సీటును ఆశిస్తే అది దక్కపోయేసరికి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం గమనార్హం. కేవలం బాలకృష్ణపై కోపంతోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారని, తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో బాలకృష్ణ మొదటి వ్యక్తి అని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీకి ఓటమి లేదు. పైగా ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు అధికం.
అటు పరిపూర్ణానంద స్వామి హిందూ భావజాలంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఓట్లు చీల్చుతారా లేకుంటే వైసీపీ ఓట్లకు గండి కొడతారా అన్నది చూడాలి.